అన్నా చెల్లెళ్ల బంధం టీడీపీది 40 ఏళ్లుగా ఉంది, శాశ్వతంగా ఉంటుంది అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడవారికి సమాన హక్కు కల్పించడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ఆయన తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా మహిళల్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల మహిళలపై చిన్నచూపు ఉందని చెప్పారు. మహిళలకు ఏం తెలియదని, అలా ఉండండి అని ఇంకా మాట్లాడుతూనే ఉన్నారన్నారు. ఆడవాళ్లు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై, పెళ్లయితే భర్తపై, వృద్ధులైన తర్వాత కొడుకులపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనేనని గర్వంగా చెప్తున్నామన్నారు. మహిళకు ఆస్తిలో సమాన హక్కు స్వర్గీయ ఎన్టీఆర్ కల్పించారన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లల ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం, సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే 40 ఏళ్ల ముందే తీసుకొస్తే 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని. అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని, మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం, మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో భూమి మార్పిడి, రిజిస్ట్రేషన్ల సమస్యల అంశంపై విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణి, రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం 6688 గ్రామాల్లో అసంపూర్ణంగా రీసర్వే చేసిందని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఆయా గ్రామాల నుంచి 2,79,712 అర్జీలు వచ్చాయని మంత్రి వివరించారు. వాటిలో 2,74,327 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎందుకంటే అధ్యక్ష గత పరిపాలకుల అధ్యక్ష ఏదైతే మనుషులు ఎమోషన్ దెబ్బతినే విధంగా వారి యొక్క ఆలోచనలు కూడా పరిణామం తీసుకోకుండా రీసర్వే అని చెప్పేసి, అంటే ఏదైతే మంచి కాన్సెప్ట్ అధ్యక్ష డిజిటల్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి పూర్తి 100% సపోర్ట్ చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. కానీ వీళ్ళు స్వార్థంతో దోచుకోవాలి, పేదల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదైతే గ్రామ కంఠాలు ఉన్నాయో లేకపోతే గ్రామంలో సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి అనువాయిల పేరు రాసుకోవాలని చెప్పే దురాలోచనతో ఈ గత రీసర్వే చేశారు అధ్యక్ష. గతంలో 6,688 గ్రామాల్లో చేశారు అధ్యక్ష. ఆ 6,688 గ్రామాల్లో అధ్యక్ష మాకు దాదాపుగా 2,79,712 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. అంటే మేము ఏదైతే గ్రామ సభలు నిర్మించాము, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా 100-80% రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇటు పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే రీసర్వేకి గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేశాం అధ్యక్ష. అవన్నీ కూడా అంటే దాదాపుగా 98% అధ్యక్ష. ఎందుకంటే 2,74,327
అర్జీలు మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్రస్థాయిలో మా అధికారులు వెళ్ళి ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్ష లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తలసేమియా రోగుల ఆర్థిక ఇబ్బందుల అంశంపై విశాఖ ఉత్తర శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ సికిల్ సెల్ తలసేమియా బాధితులకు ఉచితంగా రక్త మార్పిడి చేసేందుకు రక్తాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తలసేమియాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. కూటమి ప్రభుత్వం తలసేమియాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. పెన్షన్లు అనేవి సెర్ప్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది, వారి ఆర్థిక పరిస్థితిని ఆధారంగా ఇవ్వడం బట్టి జరుగుతుంది. అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సంబంధించి ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ 1594 మంది ఎవరైతే ఉన్నారో వారితో ఉచితంగా ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సగటున 3 వారాలకు ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అది కాకుండా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వరంగా ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది కాబట్టి తద్వారా ఈ సిస్టమిక్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రధానంగా గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఐరన్ కెలేషన్ థెరపీని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధానంగా ఈ పూర్తి వ్యాధి అంటే క్యారియర్స్ ఉంటారు, డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు అధ్యక్ష. క్యారియర్ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ ఒక జీన్ బీటా జీన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వస్తుంది. ఈ కారణంగా వస్తుంది. వీటిని పూర్తిగా చికిత్స అందించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా అత్యధిక ఖర్చుతో కూడుకున్న దాని మీద కూడా ఇటీవల సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏ రకంగా పేదలకి వీటిలో తలసేమియా నుంచి బాధపడుతున్న వాళ్ళకి మనం ఆదుకోవడానికి అవకాశం ఉందనే విషయం మీద సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇటీవల ఈ దిగువ బీపీఎల్ కాకుండా ఏపీఎల్ వారికి కూడా వర్తింపజేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే ఎన్టీఆర్ వైద్య సేవలు ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్టీఆర్ వైద్య సేవల్ని 22 లక్షల మధ్యతరగతి కుటుంబాలకు కూడా వర్తింపజేస్తున్నారు కాబట్టి వాటిలో వీరికి ఆ లబ్ధి పొందే అవకాశం ఉందని గౌరవ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఉచితంగా ఈ తలసేమియా లేదా సికిల్ సెల్ లేదా ఈ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న హిమోఫిలియా, సికిల్ సెల్, తలసేమియా ఉంటున్న రోగగ్రస్తులను కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం బ్లడ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత డిసీజ్ ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువనే ఉంది అధ్యక్ష. క్యారియర్లు ఎక్కువ ఉంటున్నారు. సమస్య ఏంటంటే వీళ్ళకు కాస్త అవగాహన కలిగించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పామాయిల్ పంట విస్తీర్ణాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్ పంటకు కనీస మద్దతు ధర అంశంపై బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తొలుత పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రమే పరిమితమై ఈ పంట నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందన్నారు. ఇటీవల చేసిన సర్వేలో మరికొన్ని ప్రాంతాల్లో ఈ పంట సాగుకు అవకాశం ఉందన్నారు. పామాయిల్ పంటకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ పేమెంట్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధర తగ్గకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి దృష్టి ఆయిల్ ఫామ్ పంట విస్తీర్ణం పెంచడం పైన దృష్టి పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ఆయిల్ ఫామ్కి ప్రధానంగా కావలసినటువంటిది స్ప్రింక్లర్లు, డ్రిప్ అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా స్ప్రింక్లరు, డ్రిప్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మహానుభావులు ఎన్టీ రామారావు గారు దీన్ని ఆ రోజు ప్రారంభించారు. ముందు మనకి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది, తర్వాత రాష్ట్రం అంతా కూడా విస్తరించింది. ఈ మధ్య మేము ఒక టెక్నికల్ టీము రాష్ట్రం అంతా కూడా వెరిఫై చేస్తే ఇంకా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ పంట పండించడానికి అనుకూలంగా ఉన్నట్టు కూడా మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ మండలాలను కూడా ఏవైతే కొత్తగా ఆయిల్ ఫామ్ పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి టెక్నికల్ టీం రికమెండ్ చేసిందో ఆ మండలాలను కూడా ఇందులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం ఈ ఆయిల్ ఫామ్ ధరకి కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఫామ్ ఆయిల్ పంటకి వయబిలిటీ గ్యాప్ పేమెంట్ అని చెప్పి ఒక స్కీమ్ని అమలు చేస్తుంది అధ్యక్ష. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విజిఏ స్కీమ్ అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇది రాష్ట్రాలపైన ఆధారపడి ఉంది అధ్యక్ష. రాష్ట్రం దాన్ని అమలు చేయొచ్చు, లేకపోతే రాష్ట్రం తొందరగా సొంతంగా కూడా
ధర నిర్ణయించే అవకాశం ఉంది అధ్యక్ష. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ CRIF కింద 16 కోట్ల రూపాయలతో గుడివాడ కంకిపాడు రహదారిని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గుడివాడ కంకిపాడు రహదారి అంశంపై గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ రహదారి పనులను ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం కనీసం రహదారుల మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడడంతో పాటు పెట్టుబడులు సైతం వెనక్కి వెళ్లాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులపై గుంతలను పూడ్చిందన్నారు. ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్లు వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 24 లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద SDMF కింద 5 కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తవుతుంది అధ్యక్ష. గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 20-24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,00,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతిలో ఉంది. పని మార్చి 20-25 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15,00,000తో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1,080 కోట్లతో ఈరోజు రాష్ట్రమంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా R&B మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష. శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ఏ అంశంపై అయినా చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లాకార్డులు పట్టుకుని చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైసీపీని సభ్యులు వాయిదా తీర్మానం కోరారు. దీనికి మండలి చైర్మన్ నిరాకరించారు. అయితే ఈ అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం.